హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఇవాల్టి వీడియో స్పెషల్ ఏమంటే మీకు అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. సో పండగ అయితే నేను ఈరోజు వర్కింగ్ డే ఉండేదానివల్ల చాలా సింపుల్గా నేనే మార్నింగ్ పూజ అయితే ముగించుకున్నాను. మార్నింగ్ పూజ అయిన తర్వాత ఈరోజు ఆఫీస్ వెళ్ళాల్సి పట్టింది కాబట్టి నేను చెప్పాను కదా, నాకు 3 days వర్కింగ్ డే, లైక్ ఆఫీస్కి వెళ్ళాలి. 2 days వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది. అండ్ తర్వాత ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత కొంచెంసేపు రెస్ట్ తీసుకొని, వర్క్ ఉండింది నాకు యాక్చువల్లీ ఒక 2 hours వర్క్ చేసి తర్వాత ఒక 1/2 hour రెస్ట్ తీసుకున్నాను. అదైన తర్వాత ఇంకా నా టీ తాగేసి నా కుకింగ్ అయితే స్టార్ట్ చేసుకున్నాను. నేను ఇవాళ వచ్చేసి సింపుల్ అండ్ ఈజీ టమాటో రైస్ చేస్తున్నాను. కాబట్టి ఆల్రెడీ వెల్లుల్లి క్లీన్ చేసి పెట్టిండేది, స్కిన్ అంతా తీసి జొతకు ఇది జింజర్ క్లీన్ చేస్తున్నాను. ఒకే మాట చేసి పట్టింత అవసరం లేదు, జస్ట్ ఎక్స్ట్రా అనమాట. అండ్ ఆనియన్స్ అండ్ టమాటోస్ అయితే కట్ చేసి పెట్టిండేది అయింది. ఇవన్నీ రెడీ చేసుకొనేసి మసాలా అయితే రెడీ చేసుకొనేస్తా. మీన్ వైల్ నాకు ఒక మీటింగ్ కూడా అవుతుంది ఆఫీస్ది, బట్ నేను వినిపించుకోవటం అంతే, ఇంకా మాట్లాడేది అయితే ఏమీ లేదు దాంతో. కాబట్టి ఇంకా అది అయ్యేటప్పటికి ఇది పని ముగించుకొనేస్తాము అనుకుంటున్నాను. సో టీ అయిన వెంటనే నేను డిన్నర్ ప్రిపేర్ చేసేదానికి స్టార్ట్ చేశాను. ఈరోజు వచ్చి టమాటో రైస్ చేస్తున్నా. ఇప్పుడు తడకాకి ఆయిల్, తర్వాత కొంచెము లవంగము, చెక్క, తర్వాత ఈ ఆకు వేసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్ ఫ్రై అవుతుంది. ఆనియన్స్ ఫ్రై అవ్వగానే మనం కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసి తర్వాత టమాటోస్ ఇది చేసుకుంటాను. గ్రైండ్ చేసుకోవాలి, కట్ చేసి వేసేది కాదు. ఇలా చేసేదానివల్ల టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. అండ్ సింపుల్ అండ్ ఈజీ రెసిపీ కూడా ఇది. బాగా ఫ్రై అయిన తర్వాత ఇది వేసేసి టమాటోస్, కొంచెము చిల్లీ పౌడర్, తర్వాత టర్మరిక్, సాల్ట్ ఇది వేసేసి బాగా ఆయిల్ వదిలేలాగా బాగా ఫ్రై చేయాలి, ఇచ్చేసుకోవాలన్నమాట, మగ్గ పెట్టాలి. అది అయిన తర్వాత రైస్ వేసేసి కొత్తిమీర, పుదీనా ఉంటే పుదీనా వేసేసి ఒక 3 విజిల్స్ పెట్టుకొనేస్తే టమాటో సింపుల్ అండ్ ఈజీ టమాటో రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ చూసారంటే ఆయిల్ అయితే బాగా పైన ఇదవుతుందనమాట. నేను రైస్ ఒక 1 glass రైస్ తీసుకున్నాను, వేసేసి కుక్కర్ పెట్టేస్తే ఆ టమాటో బాత్ అయితే రెడీ. మార్నింగ్ అయితే నేను సింపుల్గా పూజ అయితే ఇలా ముగించుకున్నాను. ఎవ్రీడే నేను చెప్పేలాగా మల్లెపూలు అయితే సీజన్ కదా, కాబట్టి ఖచ్చితంగా ఇంట్లో స్టాక్ ఉంటుంది. ఎవ్రీ 3 days వన్స్ అయితే మల్లెపూలు తెచ్చుకొని కట్టుకొని పెట్టుకుంటా. కాబట్టి ఈరోజు కూడా హనుమాన్ జయంతి పరంగా పూలు అయితే అన్నీ తీసుకొచ్చి పెట్టుకున్న. మందారం పూలు కూడా ఉండింది, ఫ్రెండ్ ఇంట్లో వదిలిందనమాట. సో కాబట్టి వాళ్ళు ఇచ్చారు, అవి తీసుకొచ్చాను. రోజెస్ ఉండింది. అండ్ సింపుల్గా అయితే ఈరోజు వర్కింగ్ డే కాబట్టి నాకు ఎవ్రీ 2 weeks వన్స్ మార్నింగ్ షిఫ్ట్ ఉంటుంది. అప్పుడు ఉంది అంటే చాలా కష్టం అవుతుంది. ఆ టైమ్స్లో పండగలు వచ్చింది అంటే కొంచెం ఇలా నాకు అంత ఎక్కువ టైం అయితే స్పెండ్ చేయలేను. బట్ స్టిల్ ఎంత అవుతుందో, ఎంత కుదురుతుందో, భక్తి ఇంపార్టెంట్, ఎంత టైం స్పెండ్ చేసామనేసి కాదు. బట్ అట్ ద సేమ్ టైము టైం అవ్వకపోతే మనము ఇంకేం చేయలేము. వర్క్ కూడా ఇంపార్టెంట్ కదా, ఎందుకంటే వీఆర్ ఆన్సరబుల్. ప్రైవేట్ జాబ్స్లో ఖచ్చితంగా మనము చేయాల్సిందే పని ఖచ్చితంగా చేయాలి. సో ఇంటి ముందర కూడా సింపుల్గా ఇలా అచ్చుతోనే ముగ్గు పెట్టుకొని ఇలా చేశాను. దీపం అయితే చాలా గాలి వస్తుంది ముందర, ఎంత పెట్టేసిపోయినా అది దీపం అయితే ఆరిపోతుందన్నమాట. ఎక్కువ గాలి ఉంది. ఇక్కడ చూసారంటే పూలు కూడా చూడండి ఫుల్ కంప్లీట్గా షేక్ అవుతుంది. ఇలా ఇక్కడొకటి హ్యాంగింగ్ ఇది వేసాం కదా, అది టర్న్ అయిపోయింది, ఇలా అవుతుందనమాట బాగా గాలికి. సో పూజ అయితే ఇలా సింపుల్గా నేను ఈరోజు చేసుకున్నాను. అండ్ చెట్లు కూడా ఇక్కడ కొంచెం పెట్టాను, ముందు ఇక్కడ బాల్కనీలో ఉండింది, ఇవి బాగా వస్తుంది, పర్లేదు. ఇలా నేను ఈరోజు హనుమాన్ జయంతి అయితే చేసుకున్నాను. మీరందరూ ఎలా చేసుకున్నారో నేను చెప్పండి. పండగలో మనము ఎంత గ్రాండ్గా చేసుకున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, ఎంత భక్తిగా మనకు వీలైనట్లు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా సర్కమ్స్టెన్సెస్ అనేది ఉంటుంది, అండ్ టైం అనేది ఉంటుంది. అందరూ ఇలాగే చేసుకోవాలి అని అయితే ఖచ్చితంగా కుదరదు, చెప్పటం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి ఇలా కుదురుతుందో భక్తిగా ఒక పువ్వు పెట్టి ఒక దీపం వెలిగిస్తే కూడా అది కూడా పూజనే అనమాట. మనకి ఎలా కుదురుతుందో సౌకర్యం చూసుకొని, ఇంటి పరిస్థితుల్ని చూసుకొని మనం, బికాజ్ ఆడవాళ్ళు అన్నీ మేనేజ్ చేయాలి, మనకు ఒక్కటే పని కాదు కదా. కాబట్టి ఎలా కుదురుతుందో అలాగా భక్తిగా ఇలా నేనైతే చేసుకున్నాను. ఫైనల్లీ ఇంకా రైస్ అయితే నేను నానబెట్టుకొని ఒక 5 minutes పెడతాను అనమాట. ఈ గ్లాస్లో 1 glass రైస్ వేసుకున్నాను. ఇంకా రైస్ కడిగేసి దీంతో వేసేసి లిడ్ మూసేస్తే ఒక 3 విజిల్ పెడితే చాలు, టమాటో బాత్ అయితే రెడీ అయిపోయింది. దీనికి మంచి కాంబినేషన్ ఆలూ చిప్స్. ఈ రెసిపీను అంతే, తనకు విజయ్కి అయితే చాలా ఇష్టము మా ఆయనకు, కాబట్టి సరే చేస్తాము అనేసి ఈరోజు చేశాను.
సో ఇంట్లో పుదీనా అయితే లేదు, కొరియాండర్ ఉన్నింది, కొత్తిమీర అది కట్ చేసి వేసేసి ఆ కుక్కర్ అయితే క్లోజ్ చేస్తున్నాను. దీంతోపాటు స్లాబ్ మీద ఉన్నిందంతాను ఆల్మోస్ట్ వంట చేస్తూనే సర్దింది అయిపోయింది. అండ్ జార్స్ అయితే కడిగి పెట్టేశాను. కిచెన్ అయితే ఆల్మోస్ట్ క్లీనింగ్ అయిపోయింది. ఇంకా డిన్నర్ చేసేసి జస్ట్ పడుకోవటం అంతే. సో మీకు అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త యూజర్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.